9:30 10కి ఎక్కడైనా బ్రేక్ ఇచ్చి ఆపేసి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని 30-40 వచ్చింది. భయంకరంగా ఊగుతుంది, కానీ వాళ్ళు అలానే 1 డే 2 అవర్స్ అయితే విజయవాడకి రీచ్ అవ్వడానికి చూపిస్తుంది. ఫుడ్ ఖర్చు వచ్చి నాకు తెలిసి 500 రూపీస్ నుంచి అయితే మేము ఖర్చు పెట్టలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 5 ప్రయాగ్రాజ్ ట్రిప్లో కాశీ నుంచి అయితే బయలుదేరుతున్నాం. అయోధ్యకి అయితే వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ 200 కిలోమీటర్సే 7 to 8 అవర్స్ ట్రాఫిక్ జామ్ చూపిస్తుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియదు. దర్శనం పరిస్థితి చాలా టైట్గా ఉందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అక్కడ మనకి కరెక్ట్గా తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఏదన్నా ఒకవేళ వేరే రకంగా ప్రోటోకాల్ దర్శనం కానీ అలా చూడడానికి. సో అందుకని రిటర్న్ టు ద విజయవాడ. ప్రయాగ్రాజు కాశీ అయితే ప్రశాంతంగా దర్శనాలు యాత్ర అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం 1 అవుతుంది. 1 డే 2 అవర్స్ అయితే విజయవాడకి రీచ్ అవ్వడానికి చూపిస్తుంది. రేపు నైట్ కల్లా ఉంటామని అనుకుంటున్నాను, చూద్దాం. బాయ్ బాయ్ టు కాశీ. డే 5లో మనం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీని పేరు ఏదో తెలియదు కానీ కాశీలో కొన్నాం. వెజిటేబుల్ కర్రీ, వైట్ రైస్ అయితే అయిపోయింది. ఇక్కడే 2 పూట్లకు సరిపోయే భోజనం అయితే రెడీ చేసేసుకుంటున్నాం, మళ్ళీ టైం కిల్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ రేపు నైట్కి చేరుతాము. సో మళ్ళీ నైట్ ఎక్కడో ఒకసారి ఆపుకొని డ్రైవ్ చేసి అలసిపోతాం కాబట్టి సో 2 పూట్లకు ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ కనిపించే వెజిటేబుల్ బిర్యానీ ఇప్పుడు తినేస్తాము. దీనికి వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ ఈ వైట్ రైస్ మాత్రం నైట్కి పెట్టేసుకుంటే కర్రీ ఎలా కొంచెం మిగులుతుంది కాబట్టి దాంతో అడ్జస్ట్ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎక్కడ ఒకసారి ఒక పెరుగు ప్యాకెట్తో వీ కెన్ కంప్లీట్. అండ్ పచ్చడి కూడా మన దగ్గర ఉంది కాబట్టి నైట్ ఎందుకంటే టైం బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. ఫోర్త్ టైం ట్యాంక్ ఫుల్ అయితే చేయిస్తున్నాం, ఎంత పడుతుందో చూద్దాం. $3,500 ట్యాంక్ ఫిల్ అయిపోయింది. 37 పాయింట్ చేంజ్ ఎంత వస్తుంది? 3,500 37.47. ప్రతి టోల్ దగ్గర అయితే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా భయంకరంగా జామ్ అయితే ఉంది. పైన కనిపిస్తుంది కదా మీకు, అదంతా జామ్. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు పైన వరకు జామ్ ఉంది. ఇక్కడ నుంచి ఏదో మరి వేరే రూట్ ఉంది, కింద నుంచి అందరూ వెళ్తున్నారు. సో దాని ప్రకారం మేము కూడా వెళ్తున్నాం. చూస్తాం అసలు ఈ రోడ్ ఎక్కడ కలుస్తుందో కూడా తెలియట్లేదు. ఈ రోడ్ ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు, కానీ అందరూ వెళ్తున్నారు. మేము ఫాలో అవుతున్నాం. ఇదంతా ఫుల్ జామ్ అయినా. గుడ్ మార్నింగ్. డే 6 నైట్ ఇక్కడ పెట్రోల్ పంప్లో స్టే చేసాం. నైట్ ఆ ట్రాఫిక్ జామ్లో ఈ పెట్రోల్ పంప్లోకి వచ్చి పడుకునే లోపల ఓపిక కూడా లేదు, అందుకే అసలు వీడియో ఏం తీయలేకపోయాను. మధ్యాహ్నం చేసుకున్న రైస్ ఉంది కదా, అది నైట్ పెట్రోల్ పంప్లోనే తినేసి
అసలు వీడియో తీసే ఓపిక కూడా లేదు, అంత ఇంట్రెస్ట్ మూడ్ కూడా లేదు. సో పడుకునేసాం, బాగా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి. ఆ ట్రాఫిక్ జామ్ వల్లే బాగా ఫుల్ టైర్డ్ అయిపోయాను. బ్యాక్ సైడ్ అక్కడ అలా టెంట్ వేసుకున్నాం. ఇక్కడ పెట్రోల్ పంప్లో ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా విజయవాడలో ఉంటాం. ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్స్ ఉంది. పడుకోవడానికి అయితే బాగానే పడుకున్నాం, కానీ అసలు వాష్రూమ్స్ యూజ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. చాలా ఘోరంగా ఉన్నారు పబ్లిక్ అయితే. ఫేస్ వాష్ అయితే కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే అందరూ ఇటు వచ్చేవాళ్ళు కాబట్టి ఎక్కువగా ఫుల్గా ఉంది. వెళ్ళేటప్పుడు ఏమన్నా తక్కువగా ఉంటుందేమో ఎక్కడైనా చూసి వేరే కార్యక్రమాలు చేసుకొని టిఫిన్ చేసుకొని స్టార్ట్ అవుతాము. 9 o'clock ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతున్నాము. 22 సాటర్డే. పబ్లిక్ చూస్తారా ఎలా ఉన్నారు, ఇంత ఘోరంగా ఉన్నారు. ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ దీనికి డబల్గా ఉన్నారు. ఇంకా జనాలు వస్తానే ఉన్నారు దర్శనాన్ని గురించి. చూడండి ఒకసారి ఎట్లుందో, మొత్తం వచ్చే మార్కెట్స్, ఫుల్ ఫారెస్ట్. ఎంతమంది పబ్లిక్ వస్తున్నారో చూడండి. Day 6 మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కడ ఏం చేయలేదు. వాష్రూమ్స్ దగ్గర అసలు వాష్రూమ్కి వెళ్ళడానికే ఖాళీ లేదు. సరే ఇక ఆల్మోస్ట్ ఆల్ నాగ్పూర్ దగ్గరికి అయితే వచ్చున్నాము. 150 ఎంతో ఉంది. లోపల లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి. తినేస్తే ఇక నాన్ స్టాప్ ఆగుడలేదు. మిగిలిపోయిన వెజిటేబుల్స్ అన్నీ కలిపి వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాం. లాస్ట్ డే కాబట్టి నైట్కి ఎలా ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోతాము, అంటే మిడ్ నైట్కి అలా రీచ్ అయిపోతాం. అంతగా ఏదన్నా ఆకలి వేస్తే రైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కర్రీ మిగులుతుంది కాబట్టి సేమ్ నిన్నట్లాగానే దాంతో కొంచెం సెట్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నైట్ ఎక్కడ ఆగేది లేదు, కంపల్సరీ విజయవాడకి రీచ్ అయిపోయిన తర్వాతే స్టాప్ అవుతాము. మేము వచ్చేటప్పుడు ఆ వెహికల్ని చూసాం. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం యాక్సిడెంట్ అయ్యి అసలు ఈ బండి ఇంకా దేనికైనా పనికొస్తుందా అన్నట్టు అనిపించింది. బట్ అదే వెహికల్ని వాళ్ళు వేసుకొని మళ్ళీ రెడీ చేసుకొని అదే మనుషులు మళ్ళీ లగేజ్తో కూడా కూర్చొని వెళ్తున్నారు. మనుషులకి ఎవ్వరికి ఏం కాలేదు, వెహికల్ మాత్రం డ్యామేజ్ అయింది. వెనక టైర్ అయితే భయంకరంగా ఊగుతుంది, కానీ వాళ్ళు అలానే జర్నీ చేసి తీసుకెళ్తున్నారు. తినేసిన తర్వాత భయంకరమైన స్లీప్ వస్తుంది కదా, ఇద్దరిని హ్యాపీగా పడుకోమన్నాను. ఎందుకంటే మార్నింగ్ అంతా నేను డ్రైవ్ చేస్తే నైట్ మన దాసరి కంప్లీట్ చేస్తాడు కాబట్టి. 5th టైం ట్యాంక్ ఫుల్ చేస్తున్నాము. थ्री फाइव तक जाता అయితే 3-4 करो. 3-5 भी आ जाएगा. 3-5 आ जाएगा. हाँ करो. 3-5 करके बंद करो. नहीं आ रहे तो 3 बस 50 करके बंद करो. बस बंद करो. 3450.79 పైసా పడింది. 37.99 లీటర్స్ అయితే ఇంకా ఇక్కడ లీటర్ 90.93. 6:20 అవుతుంది. చంద్రపూర్కి అయితే రీచ్ అయ్యాం. నాన్ స్టాప్ మార్నింగ్ నుంచి డ్రైవింగ్లోనే ఉన్నాం. ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకోవాలి. తినేటప్పుడు తిద్దాం అనుకున్నాం, కానీ ఆకలి మంటతో నాకు తెలిసి మా టోటల్ ట్రిప్పులో సెకండ్ టైం. ఫస్ట్ టైం మాత్రం కాశీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ ఈవినింగ్ స్నాక్ తిన్నాము. ఇంతవరకు మేము ఫుడ్కి ఖర్చు పెట్టిన ఈ 6 days ట్రిప్లో ఇది 6th డే. 6 days ట్రిప్లో నాకు తెలిసి 200 నుంచి 300 కూడా ఉండకపోయి ఉండొచ్చు ఫుడ్కి. మిగతాదంతా మీకు కుకింగ్ చేసుకుంటే. నైట్ డిన్నర్కి పెరుగుతో తిరగమాత వేసేసి, ఎందుకంటే భయంకరంగా కొంచెం జర్నీ చేస్తున్నాం కదా, ఒళ్ళు కొంచెం వెయిట్ చేసిన ఫీలింగ్ ఉంది. పెరుగుతో తిరగమాత అన్నం వేసేసుకొని కొంచెం కర్రీ మిగిలి ఉన్నది, అది నంచుకొని నైట్కి డిన్నర్ కంప్లీట్ చేసేస్తే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 లోపల అయితే విజయవాడకి అయితే రీచ్ అయిపోతాం. తాలింపు గింజల గురించి వెనక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ దగ్గరికి అయితే పంపించాను. కొంచెం కరేపాకు, పచ్చిమిర్చి,
తాలింపు గింజలు అయిపోయి ఉన్నాయి, కొన్ని తీసుకొని రమ్మని. 7:16 అవుతుంది టైము. 9:30 10కి ఎక్కడైనా బ్రేక్ ఇచ్చి ఆపేసి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని మార్నింగ్ నుంచి నేనే డ్రైవ్ చేస్తూ ఉన్నాను. సో దాని తర్వాత మన బ్రదర్ దాసరికి తీసుకుంటాడు. తీసుకున్న కాడి నుంచి నైట్ మొత్తం దాసరి కొట్టేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఒక 400-450 ఉండొచ్చు. నైట్ కవర్ చేస్తే ఎర్లీ మార్నింగ్ కల్లా విజయవాడకి రీచ్ అయిపోతాం. 30-40 వచ్చింది. దుప్పి 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 అవును, జింక దుప్ప. నాకు డౌట్ ఉంది, ఫేక్ లాగా ఉంది. ఫేక్ కాదు, అది వెళ్ళిపోతే ఫేక్ కాదు, అక్కడే ఉందండి ఫేక్. కెమెరా ఆన్ చేయి. ఇక్కడే కదా అది. కొంచెం ముందు, వెళ్ళిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళు. అగో ఆడే అక్కడే ఉంది. అగో తీయబ్బాయి ఏం తీసేది, వెళ్ళిపోయింది అది. రియలే. దీని రికార్డ్ తీయట్టు, దీంట్లో రికార్డ్ ఉంటుంది కదా. మధ్యాహ్నం చేసిన రైస్ దద్దోజనం చేసేసుకున్నాం. టైం 9:30 అవుతుంది. ఇక డిన్నర్ ఫినిష్ చేసేసి ఫస్ట్ రోజు ఎక్కడైతే మేము స్టే చేసామో సేమ్ అదే టోల్ దగ్గర మళ్ళీ డిన్నర్ తింటున్నాం. కానీ నైట్ స్టేయింగ్ అయితే లేదు. ఇక్కడ నుంచి ఇంకొక 300-400 ఉంది. నైట్ అంతా జర్నీ చేసి వెళ్ళిపోతాం. ఎంజాయింగ్ డిన్నర్ పండగ. కరెక్ట్గా విజయవాడకి ఎర్లీ మార్నింగ్ 5:30-6 మధ్యలో అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీకు టోటల్ ట్రిప్లో టోల్ గేట్స్కి ఎంత పడింది అని అంటే 3,742 రూపీస్ పడింది. మీకు సైడ్కి ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. కొన్ని టోల్స్ అయితే జీరో, అంటే కొన్ని దగ్గర టోల్స్ అయితే అసలు ఏమీ వాళ్ళు ఛార్జ్ కూడా చేయలేదు. మేబీ లేట్ వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల అనుకుంటాను జీరో వచ్చినాయి. ప్లస్ మళ్ళీ మీకు పైన చూడండి ఒకటి నాగ్పూర్ దగ్గర టోల్ది అమౌంట్ కూడా మనకి రిటర్న్ వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత. మరి అది ఎందుకు రిటర్న్ చేశారో కూడా తెలియదు. అండ్ ఫ్యూయల్కి వచ్చి 17,209 రూపీస్ పడింది. దాన్ని కూడా మీకు స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి. టోటల్ 5 టైమ్స్ మనం ట్యాంక్ ఫుల్ అయితే చేయించాము. ఇది మన ట్రిప్ ఇన్ఫర్మేషన్. టోటల్ మనకైన ఖర్చు విత్ టోల్స్ అండ్ ఫ్యూయల్తో కలిపి మనకైన ఖర్చు 20,951 రూపీస్ అయింది. అంటే 21,000 అనుకోండి. ఫుడ్ ఖర్చు వచ్చి నాకు తెలిసి 500 రూపీస్ నుంచి అయితే మేము ఖర్చు పెట్టలేదు. మిగతాటి అంతా మేము కుక్ చేసుకున్నాం. సో మీరు అనుకోవచ్చేమో కుక్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా రాకూడదు కదా, అవి కూడా కొనుక్కోవాలి కదా అని. నాకు తెలిసి ఆ సామాన్ మొత్తం కలిపి మా 6 డేస్కి 3 పర్సన్స్కి 1000 రూపీస్ ఆఫ్ గ్రాసరీ ఉండొచ్చు. వెజిటేబుల్స్ కావచ్చు, ఆనియన్స్, టమాటా, బియ్యమ్స్ అవన్నీ కలిపి 1000 రూపీస్. అండ్ మేము బయట టిఫిన్ చేసింది ఒకసారి వచ్చి కాశీ దర్శనానికి వెళ్ళేటప్పుడు చేసాం. అది నియర్లీ 100 రూపీస్ ఎంతో అయింది. చంద్రపూర్ దగ్గర స్నాక్ తిన్నాము, పానీపూరి, వడాపావ్ అక్కడ ఫేమస్, అంటే అది టేస్ట్ చేయడానికి. దానికి ఒక 200 ఎంతో అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 300 రూపీస్ అక్కడ మేము అవుట్ సైడ్ ఫుడ్కి అయితే ఖర్చు పెట్టింది. కాశీలో వచ్చి తప్పని పరిస్థితిలో, ఎందుకంటే వెహికల్ పార్క్ చేసి మనం సామాన్ దాంట్లోనే పెడితే సేఫ్ లేదు అక్కడ, అంతగా అనపడలేదు. సిచ్యువేషన్లో మేమైతే కంపల్సరీ రూమ్ తీసుకోవాల్సి వచ్చి కేవలం మా సామాన్ గురించే రూమ్ తీసుకున్నాము, థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. ఎందుకంటే కార్ ఒక దగ్గర ఎక్కడో పార్క్ చేసి మేము ఎక్కడో దర్శనానికి వెళ్ళి దర్శనం ఏ టైం అవుతుందో తెలియదు, కొంచెం ఉన్న రష్తో చాలా హెవీగా ఉంది. అటువంటి సిచ్యువేషన్లో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పని రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ కూడా మనకి అక్కడ కాశీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా హెవీ ప్రైజెస్ ఉన్నాయి. బట్ మనకి 1,500 రూపీస్ పర్ డే రూమ్ అయితే వచ్చింది. ఓన్లీ 12 అవర్స్ చెక్ ఇన్. అక్కడ నైట్ 1 o'clock అయితే కాశీకి చేరుకున్నాము, చెక్ ఇన్ అయ్యాము. దాని తర్వాత 11 o'clockకి 1 డే కంప్లీట్ అయిపోయింది. 11 o'clockకి మళ్ళీ పొద్దున్నే లేచి నది స్నానం చేసి దర్శనానికి అన్ని వెళ్ళొచ్చి నైట్ అక్కడే కాశీలో పడుకొని పొద్దున్నే 11 o'clockకి చెక్అవుట్ చేసేసి రిటర్న్ బయలుదేరిపోయాము. 3,000 రూపీస్ రూమ్కి అయింది. ఈ ట్రిప్లో నాకు అర్థమైంది క్లారిటీగా ఏంటి అని అంటే, ప్రయాగ్రాజ్కి ఇంత రష్ ఉంది కాబట్టి మామూలుగా మనం జర్నీ చేసేటప్పుడు ఈ అన్ని రూట్స్లో ఇంత రష్ అయితే ఉండదు. చాలా కొన్ని పెట్రోల్ పంప్స్లో అయితే ఎంత నీట్గా వాష్రూమ్స్ ఉన్నాయంటే మన ఇంట్లో లాగా మెయింటైన్ చేసిన వాష్రూమ్స్ ఉన్నాయి. నీట్గా అక్కడే క్యాంప్ వేసుకోవచ్చు, అక్కడే వండుకోవచ్చు. పెట్రోల్ పంప్లో స్టవ్ అలో చేయలేదు కాబట్టి కొంచెం పక్కకు పెట్టుకొని ఎక్కడైనా మనం కుక్ చేసుకొని నీట్గా టెంట్ పెట్రోల్ పంప్లో వేసుకొని పడుకోవచ్చు. చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తుంటే కామెంట్ అయితే చేయండి. చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా బయట ఫుడ్ చాలా చీప్లో చెప్తున్నాను. పర్ పర్సన్కి రఫ్లీ పర్ డే 400 వేసుకున్నా ఇంచుమించు 2,400 అంటే 2,500 రూపీస్ ఓన్లీ ఫుడ్ వర్క్ అవుతుంది. ఇది చాలా చీప్గా, చాలా రఫ్గా వేసింది. 5 మెంబర్స్ అంటే 7,500. ఇది చాలా తక్కువతో. ప్లస్ అట్లనే ఈ 6 డేస్కి ప్రతి నైట్ మనం రూమ్ తీసుకోవాలంటే కంపల్సరీ చీప్లో చీప్ 2,000 రూపీస్ ఆఫ్ బడ్జెట్లో రూమ్ వేసుకున్న 6 డేస్కి 12,000 రూపీస్
అండ్ ఫుడ్ కాస్ట్ వచ్చి 7,500, బట్ అన్ని కలిపి ఒక 10,000 వేస్తుంది. 10,000 రూపీస్ ఫుడ్ కాస్ట్, 12,000 రూపీస్, 22,000 రూపీస్ ఓన్లీ ఫుడ్ అండ్ రూమ్స్ కాస్ట్ అయ్యేది. బట్ అదే బడ్జెట్లో మనం ట్రిప్ కంప్లీట్ చేసుకొని విత్ ఫుడ్ తింటూ కంప్లీట్ చేసుకొని వచ్చాం. కొన్ని దగ్గర ఇబ్బంది పడ్డాం. అది ఎక్కడ అంటే బికాస్ ఆఫ్ అది కూడా పబ్లిక్ రష్ ఎక్కువ ఉండడం వల్ల వాష్రూమ్స్ దగ్గర అక్కడక్కడ కొంచెం పడ్డాం. సో నార్మల్ టైంలో మనకు అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రయాగ్రాజ్ ట్రిప్ అప్డేట్. ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ చేసి వచ్చాం. టోటల్ మన ప్రయాగ్రాజ్ ట్రిప్ టోటల్ 6 days అయితే 5 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అందరూ చూడండి. ఏదన్నా సజెషన్స్ ఉంటే మీరు కూడా కామెంట్ అయితే చేయండి. సో వీడియోస్ చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.